ఆస్తుల విషయమై గత కొన్ని రోజులుగా జరుగుతున్న వివాదం తారాస్థాయికి చేరింది. దీంతో మనోజ్ తన తండ్రి మోహన్ బాబుపై హడీ షరీఫ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సెక్షన్ 329, 351, 115 కింద కేసు నమోదు చేశారు. దీనికి కౌంటర్ గా మోహన్ బాబు సైతం తన కుమారుడు కోడలిపై రాచకొండ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కొడుకు మనోజ్, కోడలు మౌనికతో తనకు ప్రాణహాని ఉందని ఫిర్యాదు చేయడంతో మోహన్ బాబు ఇంటి దగ్గరకు పోలీసులు భారీ ఎత్తున చేరుకున్నారు. దీంతో మోహన్ బాబు ఇంటి దగ్గర హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఇక కుటుంబ వివాదం నేపథ్యంలో విదేశాల్లో ఉన్న విష్ణు మంగళవారం ఉదయం హైదరాబాద్ కు తిరిగి వచ్చారు. మోహన్ బాబు శంషాబాద్ విమానాశ్రయానికి వెళ్లి కొడుకును కలిసి జల్పల్లి నివాసానికి తీసుకొచ్చారు. అప్పటికి మనోజ్ అక్కడే ఉన్నారు. వివాదానికి తెరదించేందుకు మోహన్ బాబు, ఆయన పెద్ద కుమారుడు విష్ణు, మరికొందరు సన్నిహితుల సమక్షంలో మనోజ్ తో చర్చలు జరిగాయి. అయితే మనోజ్ తన భార్యతో కలిసి మధ్యలోనే బయటకు వచ్చేశారు. విష్ణు తరపు బౌన్సర్లు మనోజ్ బౌన్సర్లను బలవంతంగా ఇంటి నుంచి బయటకు పంపించారు. ఆ సమయంలో గేటు దగ్గర కొద్దిసేపు ఘర్షణ వాతావరణం నెలకొంది. అనంతరం తనకు ప్రాణహాని ఉందని, భద్రత కల్పించాలని సాయంత్రం ఇంటెలిజెన్స్ డీజీ శివధర్ రెడ్డి, శాంతి భద్రతల అదనపు డీజీ మహేష్ భగవత్లకు మనోజ్ ఫిర్యాదు చేశారు. ఇక పోలీస్ అధికారులకు ఫిర్యాదు చేసిన తర్వాత రాత్రి 7:30 సమయంలో జల్పల్లిలోని నివాసానికి మనోజ్ తిరిగి చేరుకున్నారు. భద్రతా సిబ్బంది గేట్లు తెరవకపోవడంతో తన సిబ్బందితో కలిసి గేటును గట్టిగా నెట్టి లోపలికి వెళ్లారు. ఆ తర్వాత కొద్దిసేపటికే చిరిగిన చొక్కాతో బయటకు వచ్చారు. బౌన్సర్లు తనపై దాడి చేశారంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మోహన్ బాబుతో పాటు వచ్చిన బౌన్సర్లు, సహాయకులు గేటు లోపల ఉన్న మీడియా ప్రతినిధులను బయటకు తోసేయడంతో పాటు కర్రలతో దాడి చేశారు. ఇక ఓ ఛానల్ ప్రతినిధి చేతిలో నుంచి మోహన్ బాబు మైకు లాక్కొని ముఖంపై కొట్టారు. బౌన్సర్లు నెట్టేయడంతో మరో ఛానల్ కెమెరామ్యాన్ కింద పడిపోయాడు. ఈ సంఘటన జరిగినప్పుడు మహేశ్వరం ఏసీపీ లక్ష్మీకాంత్ రెడ్డి, ఇన్స్పెక్టర్ గురువారెడ్డి కూడా అక్కడే ఉన్నారు. దాడిని నిరసిస్తూ మంగళవారం రాత్రి మీడియా ప్రతినిధులు ధర్నాకు దిగారు. మోహన్ బాబుపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు మీడియా ప్రతినిధులు.